నమస్తే రైతులందరికీ. అయితే ఈరోజు అయితే మనమైతే ఈ డబ్బీ ఆ తర్వాత కడ్డీ మిరప రకాల గురించి అయితే తెలుసుకుందాము. సో ఇందులో మనకు ఎలాంటి సీడు, ఆ తర్వాత ఎంత సీడు, ఆ తర్వాత దీని యొక్క మేనేజ్మెంట్ ఏంది, ఆ తర్వాత దీనికి మార్కెట్ ఏంది అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ బ్యాడిగా సెగ్మెంట్లు అంటారనమాట. అంటే సాధారణంగా కర్ణాటక ఏరియాలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కర్ణాటక, రాయచూరు, బ్యాడిగా, ఆ తర్వాత మనకు హుబ్లీ సైడ్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు ఏపీలోని కర్నూలు ఏరియాలో ఎక్కువ ప్రాంతంలో, అనంతపూర్కు దగ్గరలో వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ గద్వాల ఐజా ఏరియాలో కూడా కొద్ది వరకు వేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇందులో మనకు ఈ బ్యాడే సెగ్మెంట్లో రెండు రకాలు ఉంటాయి, కడ్డీ, డబ్బీ. కడ్డీ వచ్చేసి మనకు కొద్దిగా లావు ఉండి పొడవు ఎక్కువగా ఉంటుంది అనమాట. థమ్స్అప్ కలర్ వచ్చేసి మనకు థమ్స్అప్ కలర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇలా డబ్బీ అనేది ఒకటి ఉంటుంది. డబ్బీ వచ్చేసి మనకు పొడవు అనేది తక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనకేంటంటే దొడ్డు అనేది కొద్దిగా ఎక్కువ దొడ్డు ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు థమ్స్అప్ కలర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ రెండు రకాలు వచ్చేసి మనకు మార్కెట్లో మంచి డిమాండ్కి అయితే పోతూ ఉంటాయి. అంటే రేట్ వచ్చేసి మనకు సాధారణ ఒకప్పుడు అయితే 80,000 90,000 పోతూ ఉండే. అయితే దీన్ని రేటు కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో వేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా రేట్లు అన్నీ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అంటే సాధారణంగా 40,000 50,000 60,000 అయితే ఎప్పటికైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు దేనికోసం వాడుతూ ఉంటారంటే సాధారణంగా మనకు ఫుడ్ కలర్లలో వాడుతూ ఉంటారు. ఫుడ్లో ఏదైతే మంచి కలర్ రావడానికి అయితే వాడుతూ ఉంటారు. ఆ తర్వాత లిప్స్టిక్లలో వాడుతూ ఉంటారు. పర్ఫ్యూమ్లలో అయితే దీనికి మంచి డిమాండ్ అయితే ప్రతి సంవత్సరం అయితే ఉండడం అయితే. విషయానికి వస్తే ఎలాంటి సీడ్ వేసుకోవాలి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఓపీ వెరైటీస్ అయితే ఎక్కువ మొత్తంలో రైతులు అయితే సాగు చేస్తూ ఉంటారు. ఓపీ వెరైటీస్ అంటే నాటు రకాలు అయితే వేస్తూ ఉంటారు. నాటు రకాలు అంటే రైతు ఎవరైతే పండిస్తారో ఆ రైతు దగ్గర నుంచి తీసుకొని వేరే రైతులు అయితే వేసుకుంటూ ఉంటారనమాట. సాధారణంగా ఇవి వచ్చేసి మనకు వర్షాధారం మీదనే పండిస్తూ ఉంటారు. ఎవరైతే రైతులు ఒక్క తడి కూడా పెట్టకుండా మంచి క్వాలిటీ సీడ్ని తీసుకొని వచ్చి వేరే రైతులు అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. వర్షాధారం మీద పండిన సీడ్ని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక ఎకరానికి 5 నుంచి 6 కేజీల కాయలు తీసుకొని వచ్చి ఒలుసుకొని లేదంటే మిషన్లో పట్టిస్తే ఒక ఎకరానికి 3 నుంచి 3.5 కేజీల విత్తనం వెళ్తుంది. ఆ విత్తనాన్ని ఒక ఎకరానికి అయితే ఎదబెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అంటే సాధారణంగా నాగలి సాయంతోనైనా లేదంటే గుంటుకు సాయంతోనైనా లేదంటే సాధారణంగా గీతలు కొట్టైనా ఎదబెడతా ఉంటారనమాట. అట్లా ఎదబెట్టి వర్షానికే ఎదబెడతారు. అది కూడా వర్షం పడిన తర్వాత ఎదబెడితే మంచిగా మొలక శాతం వస్తే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఫిల్లింగ్ ఉంటాయో, ఎక్కడైతే కుప్పలు అయితే అవి పీకేసి మనకు గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇట్లయితే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ సీడ్ విషయానికి వస్తే అక్కడ వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, ఆ తర్వాత అక్కడ మార్కెట్ ఉందా లేదా అనేది అన్ని చూసుకొని మాత్రమే వేయాల్సి అయితే ఉంటుంది. ఆ బ్యాడిగా అనే ఒక మార్కెట్ ఉంటుంది కర్ణాటకలో, అక్కడ ఎక్కువ పోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే గుంటూరులో కూడా కొద్ది వరకు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇవి 2 ప్రధాన మార్కెట్లు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణం పండించేది కనుక మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఎక్కువ పండిస్తారు. ఆ తర్వాత మనకు కర్నూలు, ఐజాలు ఎక్కువ అయితే పండిస్తూ ఉంటారు. సో సీడ్ తీసుకునేటప్పుడు నమ్మకమైన రైతుల దగ్గర తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సీడు స్వయంగా వెళ్ళి రైతు దగ్గర తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. ఇట్లా ఆన్లైన్ పంపించడం అట్లా సాధారణంగా ఫ్రాడ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా తీసుకొని మీరైతే వేసుకోవాల్సి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ తెగుళ్ళు రాకుండా, ఆ తర్వాత ఎక్కువ మనకు దీనికి వైరస్ కానీ తెగుళ్ళు కానీ విల్ట్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి విత్తనం వేసుకునే ముందు ఖచ్చితంగా మీరైతే దీనికి సీడ్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీడ్ ట్రీట్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మంచిగా సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతనే ఎదగబెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు సీడ్ ట్రీట్మెంట్లో సాఫ్ లాంటి ఫంగిసైడ్స్తోనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్సెక్టిసైడ్లు మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ లాంటి ఇన్సెక్టిసైడ్తో కూడా మీరైతే సీడ్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎదగొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే నారు పోయాల్సిన అవసరం లేదు, నారు పోయకూడదు అనమాట. దీనికి డైరెక్ట్ ఎదబెట్టాల్సి అయితే డైరెక్ట్ ప్రధాన పొలంలోనే ఎదబెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రధానంగా వర్షాధారం మాత్రమే వేస్తారనమాట. ఇట్లా వర్షాధారం మీద వేసిన దానికి ఎక్కువ మొత్తంలో డిమాండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు వాటర్ కూడా పెడతా ఉన్నారు. వాటర్ ఒక 3-4 తల్లులు పెడితే ఏంటంటే దిగుబడి పెరుగుతుందని చెప్పేసి వాటర్ కూడా పెడతా ఉన్నారు. ఇక మనం ఓన్లీ వర్షాధారం కింద పెట్టాలంటే ఎలాంటి నేలలు ప్రధానంగా దీనికి సూటబుల్ అంటే మంచి నల్లరేగడి భూములలో ప్రధానంగా ఇది వేస్తూ ఉంటారు. అలాంటి వేసేటప్పుడే మనకు ఒకరోజు వర్షం పడ్డా మనకు ఒక వారం 10 రోజులు మనకు తడి ఆరకుండా ఉంటుంది. కాబట్టి నల్లరేగడి భూములలో వేస్తూ ఉంటారు. ఇది ఉష్క నేలలు లాంటి వేయడానికైతే అనుకూలమైన వెరైటీ అయితే కాదు ఇది.
ఇది వేసే నేల ఎలా ఉండాలంటే వాటర్ నిల్వ ఉండకూడదు అనమాట. వాటర్ నిల్వ ఉంటే ఏంటంటే విల్ట్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదైతే మీరైతే గమనించండి. నేను కూడా ప్రధానంగా ఈ కర్ణాటక ఏరియా వెళ్ళినప్పుడు చాలామంది రైతులకి ఓపీ వెరైటీస్ సాగు చేసే రైతులకు కూడా కలవడం జరిగింది, అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మీకు వీడియోస్ కూడా వాళ్ళ పెడతా ఉన్నాం, మీరైతే చూసుకోవచ్చు. కాబట్టి వాటర్ నిల్వ ఉండకుండా కొంచెం ఇట్లా ఫ్లాట్గా సులువుగా ఉండాలన్నమాట. వర్షం ఎంత పడినా వెళ్ళిపోయేటట్టు అయితే ఉంటే మనకు విల్ట్ సమస్య అనేది రాదనమాట. ఆ తర్వాత వర్షం ఎక్కువ పడ్డా కూడా ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడితే కూడా మనకు తాలు శాతం అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇందులో. ఇక దిగుబడి విషయానికి వస్తే సాధారణంగా ఒకప్పుడు బాగానే దిగుబడి వచ్చేదట, 20 నుంచి 22 కుంటాల దాకా వచ్చేది. ఇప్పుడైతే 13-14 కుంటాల వరకు అయితే వస్తూ ఉందని కొందరు రైతులతోనైతే మనమైతే సమాచారం అయితే. సీడ్ ప్యాకింగ్ దొరికేటి అనమాట. అందులో మనకు ప్రధానంగా సర్పన్ సీడ్స్ అనేది దొరుకుతుంది అనమాట. సర్పన్లో మనము కడ్డీలో చూసుకున్నట్లయితే, సర్పన్ సీడ్స్లో చూసుకున్నట్లయితే మనకు డబ్బీలో వస్తుంది అనమాట. డబ్బీ బ్యాడిగలో సర్పన్ సీడ్స్ 102 అనేది చాలా ఫేమస్ అనమాట. డబ్బీ బ్యాడిగలు వస్తుంది సర్పన్ 102 అనేది. ఇది కాపని చాలా తొందరగా వస్తుంది. కాబట్టి మీరు తొందరగా పెట్టిన వెంటనే మీరైతే ఎక్కువ మొత్తంలో గ్రోతింగ్ ఎక్కువ రావడానికి మీరైతే ట్రై చేయండి. తొందరగా కాపు వస్తుంది కాబట్టి ఒకసారి పచ్చిమిర్చి కూడా కటింగ్ చేసుకొని అమ్ముకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సర్పన్ 102 అనేది కూడా మీకైతే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనము కడ్డీలో చూసుకున్నట్లయితే US 1081 అనేది కూడా 108 అనేది కూడా మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇవే వచ్చేసి మీకు మనకు బ్యాడిగా సెగ్మెంట్లు ఇవైతే టాప్లో అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే వేరే రకాలు కూడా ఉన్నాయి. సిజెంటాస్లో 2043 అలాంటివి కావచ్చు, రవి 6263 కావచ్చు. ఇవి కూడా మనకు ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు వేస్తూ ఉన్నారు. సో ఇవైతే మనకు సాధారణంగా రేట్లు కొద్దిగా తక్కువ పడే. నాటు అంటేనే సాధారణంగా వర్షాధారం మీద పడాలి. రైతుల దగ్గర సీడ్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. దానికి రేట్ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు మార్కెట్ రేట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా ప్రతిదీ మనము చేసుకుంటా పోతే మనకు దిగుబడి కానీ ఆ తర్వాత మనకు లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది.